మాతృదేవోభవ. నిన్ను చూడకుండా నిలువలేవే తల్లి క్షణము గాని రక్త కణము గాని. జగన్మాత నిన్ను చూడకుండా నిలువలేవే తల్లి క్షణము కాని రక్త కణము గాని. నిన్ను చూచినంత నిలువలేవే తల్లి, నిన్ను చూచినంత నిలువలేవే తల్లి, పద్యమైన హృదయ వాద్యమైన. నిన్ను చూచినంత నిలువలేవే తల్లి, పద్యమైన హృదయ వాద్యమైన. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 264వ భాగానికి స్వాగతం పలుకుతాం. దుఃఖమిత్యేవయత్కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్. దుఃఖమిత్యేవయత్కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్. సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. ఇవాల్టి సమాజంలో అనేక రకాల సంక్షోభాలకి మూల కారణమైన సమస్యని భగవంతుడు స్పృశిస్తున్నాడు. మనం నిజాయితీగా విందాం, చిత్తశుద్ధిగా విందాం. ఎలాగే చెబుతారు అన్న ధోరణిలో కాదు. సమాజంలో ఇవాళ ప్రధానమైన సమస్య పేదరికం. ఎన్ని కబుర్లు చెప్పి కర్మ సిద్ధాంతాలు చెప్పినా పేదవాళ్ల యొక్క బాధను మీరు పోగొట్టలేరు. పూర్వజన్మ కర్మ, నువ్వు పెట్టలేదు అందుకే ఇలా ఉన్నావు, ఇవన్నీ వాడు నమ్మడు. ఎందుకంటే వాడి కళ్ళ ఎదురుగా దోపిడీలు చేసిన వాళ్ళు, భూములు ఆక్రమించిన వాళ్ళు మొత్తం మేడలు కట్టడం వాడు చూస్తున్నాడు. ఈ దేశంలో పేదవాడి కళ్ళు ఎర్రబడే వరకే ధనవంతులు ఎవరైనా బతికుంటారు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఇతరులు అసూయపడేంత ఐశ్వర్యం మన ఇంట్లో ఉండకూడదు. అసలు ఒంటి నిండా నగలు పెట్టుకుని గంగిరెద్దులా తిరగడం మొదలెట్టాక ఎవడో కొట్టేస్తే తప్పేమీ లేదు. దానికి నీతులు చెప్పద్దు. అన్ని నగలు అవసరమా ఒక మనిషికి? అంత ప్రదర్శన అవసరమా? ఒక కుటుంబం 2 పిల్లలతో బతకడానికి 3 కార్లు అవసరమా? 2 కార్లు అవసరమా? 1 కారు సరిపోదా? అందరికీ తలో బండి అవసరమా? తలో కారు అవసరమా? ఇక్కడ బతుకుతున్న మనకి కర్ణాటకలో తోటలు అవసరమా? తెలంగాణలో ఉన్న వాళ్ళకి తుళ్ళూరులో భూములు అవసరమా? ఆలోచింతురుగాక. సంక్షోభం ఎక్కడుందో కారణం ఇందులో ఉంది సమాధానం. చాలా పనులు చాలామంది మానేశారు. కారణం కష్టపడాలండి, అనవసరంగా రిస్క్. అది ఇంగ్లీష్ మాట వచ్చింది, ఒక రిస్క్. మరి రిస్క్ పనులు ఎవరు చేయాలి? రోజుకు 3 జవాన్లు చచ్చిపోతున్నారు సియాచిన్లో. అక్కడ ఎవరు ఉండాలి తుపాకు పట్టుకుని? మనము మన పిల్లలు అమెరికాలో ఉంటాం, ఆస్ట్రేలియాలో ఉంటాం, ఇంజనీర్లు అవుతాం, మెడిసిన్లు అవుతాం. అదే చెబుతున్నాడు. దుఃఖమిత్యేవయత్కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్. నీ శరీరానికి కష్టం అవుతుందని, నీ ప్రాణం పోతుందని, కొంచెం కష్టమని, దుఃఖమని అలా మానేయడం ఉందే. సకృత్వ రాజసం త్యాగం. ఇది త్యాగమే కాదు, పెద్ద గొప్పలు చెప్పొద్దు. ఆ పనులు ఎవరు చేస్తారు, ఈ పనులు ఎవరు చేస్తారు, ఎవరు చేయాలి? బట్టలు ఉతికిపోయిన కష్టం ఎవరు మానేశారు? అందరూ ఇంజనీరింగ్ మొదలెట్టారు. అప్పుడు మనం ఏం చెప్పేస్తాం సహజంగా? శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయ. ఈ చెయ్యి పైకి ఈ చెయ్యి కిందకి పెట్టడానికి దేశంలో ప్రతి బడ్డి కొట్టు కూడా సిద్ధమే. దానికి భగవద్గీత అక్కల ఇతరులకు బోధిస్తాడు. అందులోనండి కింది కులాల వాళ్ళు అందరూనండి వారి వృత్తులు మానేశారండి. మంచిది. పై కులాల వాళ్ళు వారి వృత్తులు ఏమిటో తెలుసుకోండి. శాస్త్రాలు చదివి వాళ్ళు మానేశారు. బ్రాహ్మణులు ఇంజనీర్లు అవుతారు, బ్రాహ్మణులు డాక్టర్లు అవుతారు, రాజులు ఇంజనీర్లు అవుతారు, రాజులు డాక్టర్లు అవుతారు, వైశ్యులు వ్యాపారం మానేస్తారు, వైశ్యులు కాంట్రాక్టులు చేస్తారు. మరి వాళ్ళు కూడా కులధర్మాన్ని విసర్జించినట్టే కదండి. సంక్షోభం ఎక్కడుంది? చాకళ్ళని మంగళని మాలమాదిగలని అనడమే మనకు లోకువా? మనం మానేశాం, వాళ్ళు మానేశారు, అందరూ మానేశారు. అందరం కలిసి గోతులో పడ్డాం. ఎవరి వృత్తి వారు పాటించి, నా ప్రాణం పోయినా నేను బ్రాహ్మణుడిని, బ్రాహ్మణ వృత్తిలోనే నేను ఉంటా, బతికితే బతుకుతా లేకపోతే పోతా. భగవంతుడు చెప్పాడు నేను ఉంటా, ప్రాణం పోయినా మంచిదే అని ఉంటే ఇంకోటి కూడా అది ఆదర్శం అవుతుంది. మనం ఒక్కడం చేస్తే సరిపోయింది ఏమిటి? ప్రతి వాళ్ళు ఇలాగే అనుకుని 125 కోట్ల మంది ఇలాగే అనుకున్నారు. అంతా మునిగం. నరేంద్ర మోడీ కాదు, నారాయణుడు దిగొచ్చి ఈ దేశాన్ని బాగు చేయలేడు. మన ఆలోచనల్లో మార్పు రానంత వరకు ఎవరో ఒక వ్యక్తి వల్ల ఎప్పుడూ అద్భుతాలు జరగవండి. జరిగితే అద్భుతమైన భగవద్గీత వల్లే జరగడం. ఎందుకంటే మనం దాన్ని ఒక నమ్మకం చేసేసాం. ఓ గ్రంథం, దాని మీద పువ్వు పెట్టే, ఆకెట్టే, నీళ్లు పోసాయి, అది ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చాయి, దానికి ఒక పెద్ద బంగారపు తొడుగు.
మేము రథం చేయించామండి, భగవద్గీత రథం బంగారంతో భగవద్గీత రథాలు చేయించొద్దు, ఆచరించండి. ఈ దృష్టి రావాలి. ఏం చెబుతున్నాడు పరమాత్మ స్పష్టంగా? దుఃఖం అని కానీ కాయ క్లేశం అని కానీ ఉన్న పనులు మానేయకండి. వీళ్ళందరం చేతి వృత్తులు, కష్టపడే వృత్తులన్నీ మానేశామా లేదా? ఒక్క సిరిసిల్లలో, సిద్దిపేట లాంటి చోట ఎంతమంది మగ్గం నేసే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. సమాజానికి శాపం కాదా? ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. రోజుకు 3-4 పెట్టల్లా రాలిపోతున్నారే. ఎందుకని? వ్యవసాయం ఎవరు చేయాలో వారు చేయడం లేదే. వారందరూ షోకులు మరిగారే. జీన్స్ ప్యాంట్లు వేసుకుని చేలో దిగడం ఎందుకని? జీన్స్ ప్యాంట్ వేసుకోవడం మానేయవలసింది పోయి చేలో దిగడం మానేశారే. ఏం విచిత్రం అండి. చేలో ఎందుకు దిగవయ్యా? వ్యవసాయం చేసే కుటుంబంలో పుట్టావయ్యా, మీ నాన్న వ్యవసాయం చేస్తున్నాడు, నువ్వు చేయవయ్యా అంటే, నాకు జీన్స్ ప్యాంట్ అండి, నాకు కుదరదు. అయితే జీన్స్ ప్యాంట్ మానేస్తావా, వ్యవసాయం మానేస్తావా? వ్యవసాయం మానేశారు. వ్యవసాయ కుటుంబాల్లో ఆడవాళ్ళు కూడా, మా అమ్మాయిని రైతుకి ఇవ్వం, చచ్చినా సరే. మట్టి పిసుకునేవాడికి వాడు పీక పిసుకుతాడమ్మా. మట్టి పిసికేవాడు ఎప్పుడు పీక పిసుకడమ్మా. చాలా మంచివాడు వాడు, మట్టి పిసుకుతాడు పాపం. పిసకడంలో మట్టి కూడా ఎంత బాధపడుతుందో ఈ దేశంలో కాపులకి, రైతులకి తెలిసినట్టుగా మనుషులకి తెలియదండి. వాడు ఎప్పుడు పీక పిసకడమ్మా. నేను గ్యారంటీ ఇస్తున్నా, రైతు కొడుక్కి మీ పిల్లనివ్వండి, వాడు పీక పిసుకడు, మట్టే పిసుకుతాడు. మిగిలిన వాళ్ళకి ఇస్తే పీక పిసుకుతారు. పీక పిసకడం కంటే మట్టి పిసకడం గొప్పది కదా. మనం ఆలోచించట్లేదే. భగవద్గీతలో చెబుతున్నాడు, దుఃఖమిత్యవ కాయక్లేశం. వ్యవసాయం కాయక్లేశం ఉంది. మరి గడ్డి మోపు మొయ్యాలి, కోతలు కొయ్యాలి, ఊడుపులు ఉడవాలి, అంతా మట్టి అంటుకుంటుంది. మంచి బట్టలు వేసుకునే అవకాశం పాపం వాళ్ళకు ఉండదు. ఏదో ఈ సంక్రాంతి పండుగకి ఏదో ఆ 3 రోజులు అప్పుడు వ్యవసాయం పనులు కూడా ఉండవు, పంటలు ఇంటికి వచ్చేస్తాయి. రెండో పంటకు కాస్త విరామం ఉంటుంది. కాస్త సరదాగా ఏదో మంచి తెల్ల పంచి తెల్లలాల్చి కట్టి ఓ చుట్టంటే కోడి పందాలకు పోతారు. పోనీయండి, ప్రమాదం ఏం జరిగిపోలేదు. దేశంలో జరిగే అనేక ఘోరాల నేరాల కంటే కోడి పందాల నేరం కాదు. అలాగని నేను సమర్థించట్లా. కానీ మనకి చిన్నవాటి మీద పెద్ద ఫోకస్, పెద్దవాటి మీద చిన్న ఫోకస్. పబ్బులు క్లబ్బులు మోయించండి మొత్తం సంక్రాంతి పండగకి. కోడి పందాలు కాదు మోయించాల్సింది. నగరాల్లో ఉన్న పబ్బులు క్లబ్బులు మొత్తం మోయించండి. అప్పుడు జరుగుతుంది. కోడి పందాల వల్ల మహా అయితే నిజమే కోడి చచ్చిపోవచ్చు, దుర్మార్గమే. కాదు, ఒక బ్రాహ్మణుడిగా ఎట్టి పరిస్థితుల్లో నేను సమర్థించిన జీవహింసని, ఒక హిందువుగా, ఒక భారతీయుడిగా. కానీ దాన్ని పెద్ద మహానేరం కింద చిత్రించక్కల. దేశంలో జరుగుతున్న మత్తుమందు వ్యాపారాలు, యువతరం పబ్బులు క్లబ్బులు చుట్టూ తిరగడం, అసలు తాగని యువకుడు, తాగని యువతులు, ఈ మధ్య తాగని యువత కూడా ఉందా అని అనుమానించాల్సి వస్తుంది. 2 కొడుకులున్న తండ్రిగా ఓ పెళ్లి కూతురు వెతకాలంటే కష్టంగా ఉంది మాకు. చివరికి తల్లిదండ్రులే విసిగిపోయి, నాయన మీ పెళ్ళిళ్ళు మీరు చేసుకుంటారు బాబు, ఎందుకు వచ్చిన కూడా అనాల్సిన పరిస్థితి వస్తుంది. వాడు కూతురు వాడే దిగుతాడు కదా అని. ఎందుకంటే మనం బాధ్యత వహించి పిల్లని తెద్దామన్నా ఆ పిల్లకి అంతకుముందు ఏం వ్యసనాలు ఉన్నాయో తెలియదు, అసలు ఎన్ని వ్యవహారాలు నడిచాయో తెలియదు. ఈ సమాజం ఎందుకు తయారైందంటే అన్ని వృత్తులు మానేశాం. అందరం ఒకటే వృత్తి, ఇంజనీరింగ్. అందరం ఒకటే ఉద్యోగం, సాఫ్ట్వేర్. అందరం ఒకటే చదువు, ఇంజనీరింగ్. అందరం ఒకటే భాష, ఇంగ్లీష్. అందరికీ ఒకటే దేశం, అమెరికా. గంగలో గలవని భారతదేశం తీసుకెళ్ళి మనం గంగలో మునిగి గంగేచి యమునేచేవా అంటూ కూర్చుంటాం. ఇక్కడ జీవితం బాగుపడే అవకాశం ఉందా? పరమాత్మ చిరక్కి చెప్పినట్టు చెబుతున్నాడే, దుఃఖమని కానీ శరీరానికి కష్టమని కానీ స్వధర్మాన్ని మానకండి. ఆ పని చేయండి, దయచేసి ఆ పని చేయండి. ఆ పనిలో నేనున్నాను. మీరు ఉతికే బట్టలో నేనున్నాను, మీరు కుట్టే చెప్పులో నేనున్నాను, మీరు నాటే మొక్కలో నేనున్నాను, మీరు పిసిగే మట్టిలో నేనున్నాను రా, నన్ను నమ్మండి రా అంటున్నాడు ఆయన. లేదు నాయన, నువ్వు గుళ్ళో ఉంటావు, నువ్వు బంగారు బొమ్మలో ఉంటావు, మట్టిలో ఎందుకుంటావు? నువ్వు బొమ్మలు, నీ గుడికొచ్చి దండం పెడతాం, మట్టి పాడు చేసేస్తాం, మట్టి కింద మందు పాత్రలు పెడతాం. ఇచ్చకించిత్ జగత్సర్వం ద్రూయతే సూయతే దృశ్యతే సూయతే పివా అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణస్థితః. నీ కనిపిస్తున్న దాంట్లో, వినిపిస్తున్న దాంట్లో సమస్తంలో భగవంతుడు ఉంటే, ఈ దేశంలో ఉండే కొన్ని లక్షల ఎకరాల భూముల్లో ఉండే మట్టిలో దేవుడు ఉండడండి. ఆ మట్టి పిసిగే వృత్తిని మానేసాం మనం. డబ్బుల కోసం పీకలు పీసుకుంటున్నాం. మనకెందుకండి భగవద్గీత? వాస్తవం తెలిసిన వాడు గుండె పగిలిపోతూ ఉంటుందమ్మా. ముద్దు పలుకులు మాట్లాడడం నాకు చేత కాదు, బుద్ధేస్తోంది లోపల బాధ. దేశం ఇలా ఉంది ఏమిటని. చేతి వృత్తులు, సాలిపని చేసేవాళ్ళు సాలిపని లేదు, మగ్గాలు లేవు, రైతులు లేరు, వ్యవసాయం లేదు. జాలర్లు కాదు, కమ్మర్లు కాదు, కుమ్మర్లు కాదు, అందరూ దేశ దిమ్మర్లు అయ్యారు. మరి ఇంకెందుకు భగవద్గీత? వీళ్ళందరికీ మళ్ళీ వీళ్ళ స్వార్థాలు సాధించడానికి ఏ అధ్యాయం చదివితే పెళ్ళి అవుతుందంటే, భగవద్గీతకి పెళ్లికి సంబంధం ఏంటి? భగవద్గీత చదివితే సన్యాసం పుచ్చుకుంటాడు. ఎందుకది పెళ్లి కూడా ఏంటి ఇప్పుడు? మన ప్రయోజనం మళ్ళీ అందులో. ఎంత ఆశ్చర్యం అండి. అపూర్వమైన బంగారు పళ్ళాన్ని భగవంతుడు భగవద్గీత రూపంలో మనకిస్తే అందులో మనం అన్నం తినడం మానేసి మట్టి తింటున్నామే, ఆ మట్టి పిసికే వాళ్ళని ఆక్షేపిస్తున్నామే.
సమాజం పట్ల మన బాధ్యతకి స్వాగతం. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. దుఃఖమని గాని, శరీరానికి కష్టమని గాని, ఆదాయం తక్కువని గాని ఎవరైతే తమ వృత్తుల్ని మానేస్తున్నారో వారంతా దేశద్రోహం చేస్తున్నట్లు లెక్క అన్నాడు భగవంతుడు. ఈ పాపాన్ని ఆయన క్షమిస్తాడండి? కృష్ణాలయం కట్టి కృష్ణుడు గుడి కట్టగానే క్షమిస్తాడా? కృష్ణుడు అమాయకుడా? మనం కట్టే గుళ్ళు గోపురాల కోసం ఆయన కూర్చున్నాడు ఇక్కడ. 16,000 మంది స్త్రీలు గుండెల్లో గుడి కడితే ఆయన లేడు. చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిరతిగావళి. వేదాలకి చిక్కలేదు, సనక సనందనాది యోగులకి చిక్కలేదు, లక్ష్మీదేవి కౌగిలికి చిక్కలేదు. వైకుంఠం నుంచి జారిపోయాడు ఆయన. ఎక్కడ ఉంటాడండి? ఎక్కడ నిర్మలమైన మనస్సు ఉంటుందో అక్కడ విష్ణు ఉంటాడు. మనం ఏ వృత్తిలో ఉన్నా నిర్మలమైన మనస్సుతో ఉండడం చాలా ముఖ్యం. ఇప్పటికీ నష్టం వస్తున్నా వ్యవసాయం మానకుండా అదే వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న రైతులందరికీ నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. చేతి వృత్తులు కొనసాగిస్తున్న వారందరికీ నా కన్నీళ్లతో మీ కాళ్ళు కడగడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సమాజాన్ని ఉద్ధరిస్తున్నారు, మీరు సమాజాన్ని నిలబెడుతున్నారు. మీ వృత్తులు మానేసిన వాళ్ళని మొహం మీద తిట్టండి, మీరు గర్వంగా తిట్టండి, మీ మొహాలు మేము చూడమని చెప్పండి. అది మీరు గర్వించాలి. మీకు భగవద్గీత మద్దతు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మద్దతు, స్వధర్మం మద్దతు, సాక్షాత్ భగవంతుడు మద్దతు. ఈ ఉద్వేగం నుంచి కాస్త రామ సంకీర్తనలోకి వద్దాం. మనం ఈ రోజుకు ఒక విశేషం ఉంది. తెల్లవారితే త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. త్యాగరాజ జయంతి దినాలు ఇవన్నీ కూడా. రామభక్తులలో త్యాగరాజు అగ్రగణ్యుడు. కాబట్టి మనం ఈ ఒక్కరోజు దాశరథి శతకంలో కంచెర్ల గోపన్న గారి పద్యాలకు బదులుగా త్యాగరాజు గురించి 2 మాటలు చెప్పుకుంటాం. ఆ మాటకి గోపరాజు సంతోషిస్తాడు, రామదాసు గారు, రాముడు సంతోషిస్తాడు. ఎటువంటి వాడు త్యాగరాజు? ఎక్కడో తిరువయ్యూరు ప్రాంతంలో, తమిళనాడులో ఉండేది రాష్ట్రం. ఆయన రాసినవన్నీ తెలుగు కీర్తనలే. ఇప్పటికీ ఇతర భాషలంటే గిట్టని మహానుభావులు, తమిళ సంగీత విద్వాంసులు కూడా చచ్చినట్టు త్యాగరాజ కీర్తనల కోసం తెలుగు పాట పాడి తీరవలసింది. ముందు త్యాగరాజు నుంచి మనం అది నేర్చుకోవాలి. తమిళనాడులో ఉండేనా తెలుగును గౌరవించి తెలుగులో పాటలు రాశాడు. మనం తెలుగు వాళ్ళమై ఉండి మన దేవాలయంలో తమిళ పూజారులను తెచ్చిపెట్టుకుని తమిళం నేర్చుకుంటున్నాం. మనం అర్థం కాకపోయినా సరే తమిళం వింటున్నాం మనం ఇక్కడ. అది పుణ్యంట. ధనుర్మాసం విందాం. మనకి పుణ్యాలే కావాలి, జీవితం అక్కల్లా, ధర్మం అక్కల్లా, పుణ్యం కావాలి. పుణ్యం కోసం మనకు అర్థం కానివి కూడా చేస్తాం. మనం త్యాగరాజు నుంచి నేర్చుకోవాలి. ఎందరు మహానుభావులో అందరకు వందనములో. అఖండమైనటువంటి సన్మానం జరిగితే కించిత్తు గర్వం లేకుండా నేను ఒక్కడినేనా, ఎందరు మహానుభావులు ఉన్నారు, అందరికి నమస్కారం చేసి నేను ఈ సత్కారాన్ని రామప్రసాదంగా అందుకుంటున్నా. ఇది నా ఒక్కడిది కాదు. ఎందరు మహానుభావులు అందరకు వందనములు. ఆయన పాటలో పాడాడు, నేను దాన్ని కంద పద్యంలో పెట్టాను, సాగర ఘోష కావ్యంలో. ఎందరు మహానుభావులు అందరకు వందనములు, హరిమార్గములో అందము గవీచు సుస్వర గంధమ్మై త్యాగరాజు ఖగరాజయ్యన్. హరిమార్గములో అందము గవీచు సుస్వర గంధమ్మై త్యాగరాజు ఖగరాజయ్యన్. గగనానికి ఇలకు బహుదూరం బనినాడు, జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు. అద్భుతమైనటువంటి పాటలండి. ఒక్కొక్క మాట, ఆ పాటలో ఉండే ఒక్కొక్క మాట హృదయంలోంచి రావాలి. త్యాగరాజ కీర్తనలు పాడేవాళ్ళు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా నమస్కరించి చెబుతున్న భావానికి ప్రాధాన్యము. తాళం తోడ బద్దలు కట్టేసుకోవద్దు. 16 సార్లు పల్లవండం, 32 సార్లు అనుపల్లవండం ముఖ్యం కాదు. అంత సాగదీయకూడదు సంగీతం పేరు మీద. అసలు భావం అంతా కుళ్ళిపోతుంది. ఏం పాడుతున్నారో తెలియట. జగదానందక అంత పొడుగు తీయకూడదండి. మొహమాటం లేకుండా చెబుతున్నా. సాక్షి వ్యాసాలు చదువుకోండి. పానుగండి లక్ష్మీ నరసింహారావు గారు ఎంత తిట్టాడో తెలుస్తుంది ఈ దిక్కుమాలిన సంగీతం. ఇది దిక్కుమాలింది ఇలా పాడడం. నందక నందక అంటే నందక అంటే ఖడ్గం. జగదానంద కారక. ఆ రాగం సాగదీయడం కాకి ముందుండి కారక అని రావాలి. జగత్తుకు ఆనందం కలిగించడానికి కారకమైన వాడు. జగదానందక అంత పొడుగు తీస్తే రక ఏమైంది?
అర్థం బద్ధం లేని సంగీతం అంటే ఇది. శాస్త్రం పేరు మీద కళని చేయకూడదు, కళ పేరు మీద శాస్త్రాన్ని పక్కదోవ పట్టించకూడదు. శాస్త్రము కళ రెండూ కలిసి సాగాలి. శాస్త్రం సూర్యకాంతి, కళ చంద్రకాంతి, ఏది లేకుండా ప్రపంచం నడవదు. కానీ ప్రజలు చంద్రకాంతిని తట్టుకుంటారు, సూర్యకాంతిని తట్టుకోలేరు. చంద్రకాంతికి ఆహ్లాదం, సూర్యకాంతికి ఉపయోగం. పాట మనిషికి ఆనందం కలిగించాలి, భావాన్ని బుద్ధి వికసింపజేయాలి, విశాల భావం పెంచాలంటే పాట అర్థమయ్యేలా పాడాలి. ఏం పాడుతున్నారో కూడా తెలియపోతే ఎలాగా? ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఇంకా ఏముంటున్నాడు ఆయన? నన్ను బ్రోవడానికి కిందికి రావడం లేదేమిటయ్యా? ఆ గరుత్మంతుడు భూమికి ఇప్పటికీ వైకుంఠానికి చాలా దూరం అండి, మధ్యలో హైదరాబాద్ కూడా ట్రాఫిక్ జామ్లు బోల్డ్ ఉంటాయి, నేను రానన్నాడా? ఎంత కవిత్వం అండి, ఎంత ఆర్ద్రత అండి. అనవసరంగా దారిలో ఇబ్బందులు అవుతాయి, మరి ధాబాలు కూడా లేవు, టీ తాగడానికి కూడా లేదని గరుత్మంతుడు ఏమైనా రానన్నాడా? పోనీ రానంటే పరమాత్మ, ఆయన రానంటే నువ్వు మానేస్తే జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుతూ. జగత్తంతా ఏలేటువంటి పరమాత్మవు నువ్వే కదయ్యా రామచంద్రమూర్తి. వేరే వాళ్ళతో మొరపెట్టుకుంటే నా బాధ తీరుతుందా? నేను బాధలో ఉన్నా, నువ్వా ఆ బాధ తీర్చగలవు. నీకు నాకు మధ్యలో ఈ ధనకనక వస్తు వాహనాలు అడ్డమా? అది త్యాగరాజు భావం. అందుకే త్యాగరాజ కీర్తన పాడితే హరిమార్గములో అందముగ వీచు సుస్వర గంధమ్మై. ఆ భగవన్ మార్గంలో, హరి మార్గంలో మనం ప్రయాణం చేస్తుంటే, ఆధ్యాత్మిక మార్గంలో మన ప్రయాణం సుఖంగా సాగేలాగా త్యాగరాజ కీర్తన ఒక చల్లని పిల్లవాయువులా వీచి మనకి సహకరిస్తుంది. వాలుగాలి, పిల్లగాలి, చల్లగాలి ఉంటే మనం హాయిగా ప్రయాణం చేస్తాంగా, అలాగే. అప్పుడు పైగా త్యాగరాజు ఖగరాజయ్యన్, ఖగరాజు మన కోసం రావక్కల్లా, త్యాగరాజు మనకున్నాడు. ఆయన ఖగరాజు కంటే గొప్పవాడు. ఖగరాజు ఏం చేశాడు? శ్రీ మహావిష్ణువుని భరించాడు, ధరించాడు. మరి త్యాగరాజు కూడా రామచంద్రమూర్తిని తన కీర్తనలో ధరించాడుగా. అందుకని త్యాగరాజు కూడా ఖగరాజే. ఇంకా పైగా ఆయన జీవితాన్ని మీరు గమనించండి. సంగీత విద్వాంసుల కోసం, సంగీత విద్యార్థుల కోసం, విద్వాంసులకు చెప్పడానికి నేనేవాడిని. మా నేదులూరు కృష్ణమూర్తి గారే వెళ్ళిపోయారు, మహానుభావుడు. నేను ఏదో 2 మాటలు చెబితే నీ నుంచి నేను చాలా తెలుసుకోవాలయ్యా అనేవాడు. అంత భారతరత్న పురస్కారానికి అర్హత ఉన్న మనిషి నా నుంచి తెలుసుకోవాలనేవాడు. ఆయన ఎంత ప్రేమో, పిచ్చి ప్రేమ, ఎంత వినయమో ఆ మహానుభావుడికి. 600 కీర్తనలు పైగా అన్నమాచార్య కీర్తనలు బాణీ కట్టింది మా నేదులూరు కృష్ణమూర్తి గారే. ఇవాళ సంగీత ప్రపంచంలో ఇవాళ రాజ్యం వెళుతున్న వాళ్ళు సగం మంది పైగా ఆయన శిష్యులే. అటువంటి ఆయన ఎంత సంస్కారంతో, ఎంత వినయంతో నన్ను వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ ప్రేమించాడు ఆయన. ఆ సాహిత్యం పట్ల ఆయనకి గౌరవం. నువ్వు చెప్పాలయ్యా, నువ్వు చెబితే మా వాళ్ళు బాగుపడతారనేవాడు. మా వాళ్ళు అంటే సంగీత విద్వాంసులు, మా వాళ్ళు బాగుపడతారయ్యా, సరిగ్గా పాడతారు, నువ్వు చెప్పు అనేవాడు ఆయన. ఏమిటిదంటే త్యాగరాజు జీవితాన్ని గమనించండి. పాట ఎలా పాడాలో అర్థమవుతుంది. ఒక రచయిత పద్యాన్ని పాడుతున్నామంటే, ఒక రచయిత పాటను పాడుతున్నామంటే ఆ రచయిత జీవితం తెలిసి ఉండాలి. అప్పుడు ఎంత ఆర్ద్రతలోంచి ఈ పాట పద్యం వచ్చాయో తెలిసి ఆ ఆర్ద్రత మన గొంతులో పలుకుతుంది. లేకపోతే ఒట్టి సంగీతం పలుకుతుంది. ఒట్టి సంగీతం పలకడానికి మధ్యలో డోలును వీణా చాలు, మనం అక్కర్లేదు. నిధులకు దూరమైన నవనీత గిరం నిధి నిత్యరామ సన్నిధి, నిధులకు దూరమైన నవనీత గిరం నిధి నిత్యరామ సన్నిధి, భవమాలికంబును గణింపని త్యాగమరీచి మాలికానిధి, భవసాగరంబును గణింపని త్యాగమరీచి మాలికానిధి, స్వరసప్తకంబక వినిర్మిత వారధి పంచరత్న వారిధి, స్వరసప్తకంబక వినిర్మిత వారధి పంచరత్న వారిధి, మధురాక్షరముల తరించెను మిమ్ము తరింపజేసెడిన్, మధురాక్షరముల తరించెను మిమ్ము తరింపజేసెడిన్. త్యాగమయమైన జీవనానికి స్వాగతం. త్యాగరాజ కీర్తనలకు అసలైన అర్థానికి స్వాగతం. నిధులకు దూరమైన నవనీత గిరం నిధి నిత్యరామ సన్నిధి, భవసాగరంబును గణింపని త్యాగమరీచి మాలికానిధి, స్వరసప్తకంబక వినిర్మిత వారధి పంచరత్న వారిధి, మధురాక్షరంబుల తరించెను మిమ్ము తరింపజేసెడిన్. నిధులకు దూరమైన నవనీత గిరాం నిధి. ఈ పద్యం ఎక్కడి నుంచి వచ్చింది నాకు? నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా. అసలు మీ ఇంట్లో రామ పట్టాభిషేకం ఉన్న దృశ్యం కళ్ళ ముందు పెట్టుకుని ఏమీ ఆలోచించకుండా మీరు ఎలా ఉన్నారో అలాగే మళ్ళీ దానికి ఆకులు పువ్వులు మడి దడి వద్దు. అది కూర్చోండి, ఎదురుగా కూర్చోండి. దానికి ఉండే దండలు ఏమైనా ఉంటే తీసేయండి, గంధాలు ఏమైనా ఉంటే తీసేయండి, బొట్లు ఏమైనా ఉంటే తీసేయండి. ఆ ఫోటోను ఫోటోలో ఉండనియండి, దాన్ని ఎదురుగా కూర్చోండి.
10 నిమిషాలు కూర్చోండి, కళ్ళు ఆర్పకుండా రామచంద్రమూర్తికి చూడండి, మీకు ప్రపంచం కనపడితే ఒట్టు. కనబడిన ప్రపంచం రామచంద్రమూర్తి అంత అందంగా కనపడుతుంది. ప్రపంచం కనపడదు, ఒకవేళ కనపడితే రామచంద్రమూర్తి అంత అందంగా కనపడుతుంది. అప్పుడు మీరు సీతాదేవి అవుతారు, హనుమంతుడు అవుతారు, లక్ష్మణుడు అవుతారు. అలా కూర్చున్నాడు కాబట్టి ఆయన ఎన్ని నిధులు వచ్చి ఇంటి ముందు బారేసి చక్రవర్తులు మా గురించి కీర్తనలు రాయవయ్యా, మేము అభిమానించే మా ప్రియురాళ్ళ గురించి కీర్తనలు రాయండి పొండ అని చెప్పాడే. పండి మీరు నా ఇంటి దగ్గర దిగుతారు సిగ్గు లేకుండా. నిధులకు నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అని రాముడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తన ఇంట్లో ఉన్న రాముడి దగ్గరికి వెళ్ళి, నాకు ఎందుకయ్యా ఈ జమీందారులు నా ఇంటికి రప్పిస్తున్నావు, నాకు నీ సన్నిధి కావాలి, వీళ్ళ సన్నిధి నాకు వద్దు, వాళ్ళని రావద్దని చెప్పు. అనవసరంగా రావడం, నేను కోప్పడడం, వాళ్ళు నా మీద కక్ష కట్టడం, నాకు అనవసరపు ఆందోళనలు భయాలు దేనికి వచ్చింది ఇది, వాళ్ళని నా ఇంటికి రాకుండా చూడు అని రాముడిని ప్రార్థించాడు. నిధులకు దూరమైన నవనీత గిరాం నిధి, వెన్నపూస లాంటి వాక్కులు ఆయన పాటల్లో ఆయన హృదయంలోంచి బయటపడుతుంటే ఈ నిధులు ఆయనకి ఎందుకండి? అది నవనీత గిరాం నిధి, నిత్యరామ సన్నిధి. వాళ్ళ ఇంట్లో ఉండే పూజామందిరంలో రాముడిని చూశాడు. మనం దేశాలన్నీ తిరుగుతున్నాం దేవుణ్ణి చూడడానికి, పైగా గొప్పలు చెబుతున్నాం, అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం. ఇక్కడికి వెళ్ళడం గొప్ప కాదు, మన ఇంట్లో మనం చూసామా, మనం అనుభూతిలో ఉన్నామా, అది గొప్ప. భవసాగరంబును గణింపని త్యాగ మరీచి మాలికా అనేది. ఈ సంసారం, ఈ జీవితం అంతా ఓ సముద్రం అయితే దాన్ని లెక్క పెట్టాలి. ఎందుకంటే సముద్రానికి మనం భయపడతాం, సూర్యుడు భయపడ్డాం. మరీచి మాలికా నిధి అంటే సూర్యుడు, మరీచి అంటే కిరణం, మరీచి మాలిక అంటే కిరణముల సమూహము, దానికి నిధి సూర్యుడు. కొన్ని లక్షల కోట్ల కిరణాలు కలిగినటువంటి సూర్యుడు మనం ఇంత పెద్దదిగా గంభీరంగా భావిస్తున్న సముద్రాన్ని వేసవి కాలంలో ఒక్క దెబ్బతో పీల్చి పారేస్తున్నాడు. ఆ నీళ్ళన్నీ మేఘాల రూపంలో ఏర్పడుతున్నాయి. మళ్ళీ వాటిని మొత్తం అక్కడ ఏమి యంత్రాంగం ఉందో తెలియదు, ఆకాశంలో భగవంతుడు పెట్టిన యంత్రాంగం. ఈ ఉప్పు నీళ్ళు ఆయన దాగుతున్నాడు విచిత్రంగా, వాటితో కాస్త పొగ వేడి కలిసి మేఘాలు ఏర్పడుతున్నాయి. ఆ మేఘాల్లోంచి మళ్ళీ కిందికి వచ్చే నీళ్ళు బ్రహ్మాండంగా డిస్టిల్డ్ వాటర్. ఇంకా అంత పవిత్రమైన నీరు ఎక్కడా దొరకదు. ఏ మినరల్ వాటర్ దానికి సరిపోదు, అమృతం సరిపోదు. వాన కింద పడక ముందే మనం పట్టుకున్నాము అంటే చేతక పక్షిలాగా అద్భుతమైన నీళ్ళు అవి. దాంట్లో కల్తీ ఉండే సమస్య లేదు. నేల మీద పడ్డాకే కలుషితం, ఎందుకంటే నేల మీద మనం ఉన్నాం కదా మహానుభావులం. అందుకని మనం నేల పాడు చేసాం, మనం బతుకు పాడు చేసుకున్నాం. అందుకే నేల మీద ఏం పడినా కలుషితమే. పక్షులు అందుకే మనల్ని నమ్మవు, నేల మీద పడితే నీళ్లు తాగవు పక్షులు. ఆ చెట్టు కొమ్మలు ఉండి పాపం 2 చినుకులు పడినా చాలు, నేల మీద పడితే మనుషులు దక్కనేరు, మనకి ఎందుకు వచ్చింది అని పాపం. అలాంటి పక్షులను ఇవాళ సెల్ ఫోన్ కారణంగా చంపేస్తున్నాం మనం. ఏమాత్రమైనా పక్షుల మీద, వాతావరణం మీద, రాముడి మీద, త్యాగరాజు మీద గౌరవం ఉంటే సెల్ ఫోన్లు వాడడం తగ్గించాలి. మానేయడం ఎలాగో సాధ్యంగా తగ్గించండి. 4 ఫోన్లు వద్దు, 1 ఫోన్ చాలు. 2 సిమ్ములు అక్కల, 1 సిమ్ము చాలు. మన బతుకులకు అవి చాలు. ఇది చేస్తే త్యాగరాజ కీర్తనలు, ముఖ్యంగా సంగీతం నేర్చుకునేవాళ్ళు, సంగీతం ఇష్టం కలిగిన వాళ్ళైనా సెల్ ఫోన్ల వాడకం తగ్గించండి. రోజులో సగభాగం కట్టేయండి, 1 సిమ్మే వాడండి, ఏం పర్వాలేదు. ఉన్న కార్యక్రమాలు చాలు, ఉన్న డబ్బులు చాలు, ఉన్న సంసార సౌఖ్యాలు చాలు. రాముడి ముందు కూర్చోండి, తేలుతుంది. ఒక్కొక్కడు ఒక త్యాగరాజు అవుతారు. అదే రాముడి ముందు కూర్చోవడం మనకి ముఖ్యం కాదు. సినిమాలో పాడడానికి ఎవరు అవకాశం ఇస్తారో వాడు ఒళ్ళో కూర్చోవడం మనకి ముఖ్యం. కర్మ కాలిపోయి సంగీతం పాడేవాడు ఇలా తయారయ్యారు. ఈ స్టేజ్ మీద సంగీతం ఎందుకంటే ఎవరైనా చూస్తారేమో సినిమా డైరెక్టర్లు, వాళ్ళు చూస్తే బాగుండు సినిమాలకు ఛాన్స్, అప్పుడు మనం రంగులేసి కూర్చోవచ్చు. అక్కడ బతుకు చెడిపోలేదా తల్లి? త్యాగరాజ కీర్తనలు నేర్చుకుంది సినిమా ఛాన్సుల కోసమా? సంగీతం నేర్చుకున్నది సినిమాల కోసమా, డబ్బు కోసమా? మనం పాడేదేమో త్యాగరాజ కీర్తన. ఈ త్యాగరాజ కీర్తననే మనం అర్థం చేసుకుంటే ఈ మొత్తం జీవితం సముద్రమైనా దాన్ని ఖాతరు చేయని సూర్యకిరణాల్లాగా, సూర్యుడిలాగా ప్రకాశించవచ్చు. భవసాగరంబును గణింపని త్యాగమరీచి మాలికానిధి. అంతేకాదు, స్వరసప్తకాంబక వినిర్మిత వారధి. రాముడు వారధి నిర్మించినట్టే ఈ సంసారం అనే సాగరాన్ని దాటడానికి త్యాగరాజు ఒక వంతెన కట్టాడు. రాముడు కొన్ని వేల రాళ్ళు ఉంటే గాని ఆ వంతెన కట్టలేకపోయాడు. త్యాగరాజు కేవలం 7 బాణాలతో, 7 వస్తువులతో వంతెన కట్టాడు. ఆ 7 సరిగమపదని అనే సప్తస్వరాలు. 7 కేవలం 7 అక్షరాలతో. స్వరసప్తకంబక వినిర్మిత వారధి. స్వరసప్తకములనే బాణాలతో వంతెన కట్టేసేవాడు. పైగా ఆయన వారధి అన వారిధి. దేనికి వారిధి? పంచరత్న వారిధి. సాధించనే మనస ఎందరో మహానుభావులు. కనకన రుచుల ఇలాంటి ఒక 5-6 కీర్తనలు ప్రసిద్ధమైనవిగా చెబుతారు. పంచరత్నములను పాడతారు ప్రత్యేకంగా. ఆ పంచరత్నాలు సాగరమైన, సాగరంలో రత్నాలు ఉంటాయి. త్యాగరాజు అనే సాగరంలో 5 బ్రహ్మాండమైన రత్నాలు ఉన్నాయి. ఆ 5 కీర్తనలు. పంచరత్నవారిధి స్వరసప్తకంబక వినిర్మిత వారధి పంచరత్నవారిధి మధురాక్షరముల తరించెను మిమ్ము తరింపజేసెడిన్. జీవితానికి సార్థకత.
ఇవాళ త్యాగరాజ కీర్తన లేకపోతే మహా విద్వాంసుల దగ్గర నుంచి మంగళ వెంకట్రావు వరకు అందరికీ అన్నం ఏదండి? నాకు అర్థం కదా. ఏం పాడుకుని బతుకుతారండి? వీళ్ళ పాటలు పాడితే జనం వింటారేమిటి? ఎంత ప్రసిద్ధమైన విద్వాంసులైనా సరే త్యాగరాజ కీర్తన, అన్నమాచార్య కీర్తన కాకుండా సొంత పాట మొదలెట్టగానే జనం విసుక్కుంటున్నారు. సంత ఈయన ఇది పాడమని వాడు చెప్పాడు, ఈయనకి సాహిత్యం చేత కాదు, అది పాడచ్చుగా అంటారు. కర్మ కొద్దీ భరిస్తున్నారు, తప్పదు. అందుకే ఎప్పుడు ఎంత విద్వాంసులైనా ఎంత కళాకారుడైనా ఓవర్ యాక్షన్లు చేయకూడదు. మా పోటుగాడు కవి, మేము పాటలు పాడకూడదు, మేము రచన చెయ్యాలి. పాడేవాడు పాడాలి. వాడు ఇంత పొడుగు రాసేస్తాడు, ఇక్కడ అందులో ఏం ఉండదు. ఒకటి సహస్రనామాలు ఉంటాయి దేవుడివి, అది కీర్తన అంటాడు. నామాలు ఉంటే కీర్తన అనరు దాన్ని, అది పేర్లు అవి. రామ దశరథ నందన కౌసల్యానందన సీతాపతి చాపే గతి, ఇదేమిటి కీర్తన? అన్ని పేర్లు రాసావు. ఏమి రాసావు ఇందులో? ఆర్తిది, ఆర్తిది. ఇందులో ఆర్తి లేదు, అజీర్ తప్ప. ఒక మాట ఉందా? గగనానికి ఇలకు బహుదూరం వనినాడో జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడదు. అలాంటి ఆర్తి ఉందా? ఎందుకంటే ఈ రాసిన ఆయన కడుపులో కూడా ఏం లేదు, ఇంకా బిరుదులు రావాలని ఉంది ఆర్తి. అంతేగాని రాముడు గురించి ఆర్తి లేదు. అందుకే ఆ పాటలో కూడా ఏముండదు. రాసేవాడు హృదయంలో ఏమైనా ఉంటే అది పద్యంలోకి పాటల్లోకి వస్తుంది. మన హృదయంలోనే డబ్బులు, ఆడాళ్ళు, కాంక్షలు, పదవులు, పీఠాలు ఉన్నప్పుడు అవే వస్తాయి పాటలోకి. ఏముంటే అదే వస్తుంది. నిజం ఎలా ఉంటే అన్నం అలా ఉంటుంది. అందుకే ఇది అలవాటు చేసుకోవాలి. వినిర్మిత వార్చ పంచరత్న వారిది తాను తరించాడు, మిమ్ము తరింపజేశాడు. ఆయన వెళ్ళిపోయాడండి, ఆయన రాముల్లో కలిసిపోయాడండి. ఓ గాంధీ గారిలాగా, ఓ రామదాసులాగా. త్యాగరాజు ఉంటాడా? రాముల్లో కలిసిపోయాడు. మనకి ఇవాళ పాడుకుందుకు ఎన్ని వందల పాటలు, ఎన్ని వేల కీర్తనలు, ఎంతమందికి సంగీత భిక్ష, ఎంతమందికి జీవిత భిక్ష. ఆ పాట పాడితే త్యాగరాజు పాట బాగుండకపోయినా మనం వింటాం త్యాగరాజు మీద గౌరవంతో. పాడేవాడు సరిగ్గా పాడకపోయినా సరే, పోన్లే ఎందరో మహానుభావులు పాడుతున్నారు, అయ్యే వరకు వెళ్ళకూడదు అని ఉండేవాళ్ళు ఉన్నారు. ఆ గౌరవం ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళకి? త్యాగరాజు మీద. పాడేవాడు కూని చేస్తున్నాడు పాటని, అయినా వింటారు. అంటే అంత గౌరవం. ఆయన తరించాడు, మనల్ని తరింపజేశాడు. జీవితం అంటే ఇది. ఈ భాగం ద్వారా ఎంత వీలైతే అంత నిరాడంబర జీవనం గడిపే ప్రయత్నం చేద్దాం. రాముని సన్నిధి కోసం తాపత్రయపడదాం. నవజీవనాన్ని వేదం చేసుకుందాం. సెలవు.